వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ ఆన్లైన్ క్లాసెస్. దిస్ ఈస్ వెంకట్ అకౌంట్ ఫ్యాకల్టీ. ఈరోజు మనం పేదరికం గురించి డిస్కస్ చేద్దాం. పేదరికము, నిరుద్యోగం అనేది ఆర్థిక సమస్యలండి. జనరల్గా ఆర్థిక సమస్యలు అంటే ద్రవ్యోల్బణము, పేదరికం, నిరుద్యోగం, వీడి మూడింటిని మనం ఆర్థిక సమస్యలుగా మనం చెప్పుకుంటాము. సో ద్రవ్యోల్బణం తర్వాత పేదరికం, నిరుద్యోగం అని ముఖ్యమైన ఆర్థిక సమస్యలుగా చెప్పుకుంటాం. ఓకేనండి. అయితే పేదరికం అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది. ద పావర్టీ ఈజ్ అవైలబుల్ ఇన్ ద డెవలప్డ్ కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ ద డెవలపింగ్ కంట్రీస్. ఇప్పుడు చూడండి, పేదరికం అనే దానికి నిర్వచనం ఏంటి అంటే, ఒక వ్యక్తికి కనీస అవసరాలు కూడా అందుబాటులో లేని స్థితినే పేదరికము అని అంటాం. దాన్నే అబ్సల్యూట్ పావర్టీ అంటాం, దాన్ని నిరుపేద అంటాం. ఓకేనండి. ఇక్కడ చూడండి, మనకి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న పేదరికం వేరు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్న పేదరికం అనేది వేరుగా చెప్తాం. ఉదాహరణకి మనం ఫస్ట్ అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న పేదరికాన్ని చూద్దాం. అభివృద్ధి చెందిన దేశాల సంఖ్య తక్కువగా ఉంటాయి ప్రపంచ దేశాల్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ప్రపంచ దేశాల్లో. ఇప్పుడు చూడండి, అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలు ఏంటి? జనాభా తక్కువగా ఉండటం, పేదరికం, నిరుద్యోగం తక్కువగా ఉండటం, పెట్టుబడులు ఎక్కువగా ఉండటం, వృద్ధి రేటు స్థిరంగా ఉండటం, ఎక్కువగా సేవారంగం నుంచి, పారిశ్రామిక రంగం నుంచి ఎక్కువ ఆదాయం రావటం, నెక్స్ట్ శ్రామిక శక్తి అనేది పరిశ్రమలు, సేవారంగంలో అధికంగా ఉండటం అనేది ఒక ఉదాహరణగా చెప్తాం. అంటే సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా వాడటం, ఎక్కువ ఎగుమతులు చేయటము, సంఘటిత రంగం ప్రాధాన్యత ఉండటం, ఇలాంటి లక్షణాలు ఉన్న దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాలు అంటాం. అంటే అమెరికా, కెనడా, యూరోపియన్ కంట్రీస్, ఏషియాలో ఉన్న జపాన్ లాంటి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాలు అని అంటాం. మరి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న పేదరికానికి పేరేం పేరు? చూడండి, సాపేక్ష పేదరికము అని అంటాం. సాపేక్ష పేదరికము, దీన్నే రిలేటివ్ పావర్టీ అని అంటాం. దీన్నే మనం రిలేటివ్ పావర్టీ అని అంటాం. చూడండి, సాపేక్ష పేదరికం అంటే ఏంటి, ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలా ఉంటుంది అనేది మనం పరిశీలిద్దాం. అంటే కనీస అవసరాలు తీరిన తర్వాత, కనీస అవసరాలు అంటే ఫుడ్, షెల్టర్, క్లోతింగ్, ఎడ్యుకేషన్, హెల్త్, పాదరక్షకులు అంటే ఫుట్వేర్ అన్నమాట. ఆహారము, నివాసము, బట్టలు, ఫుట్వేర్, పాదరక్షకులు, విద్య, ఆరోగ్యం. ఆహారము 1, ఆహారేత అంశాలు 5. ఈ 6 అంశాలు కనుక ఒక వ్యక్తికి సరిగా అందుబాటు లేని స్థితినే పేదరికం అని అంటాం. కానీ అభివృద్ధి దేశాల్లో ఉన్న దానికి తేడా, దానికి అక్కడున్న డెఫినేషన్ అనేది డిఫరెంట్గా చెప్పుకుంటాం. దాన్ని సాపేక్ష పేదరికం అంటాం. కనీస అవసరాలు అందుబాటులో ఉన్న తర్వాత, కనీస అవసరాలు తీరిన తర్వాత, సమాజంలో ఉన్న అడుగు భాగం ఉన్న 10% ప్రజలు, సమాజం ఎగువ భాగం ఉన్న 10% ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు కలిగి ఉండటాన్నే మనం ఏమంటాము? సాపేక్ష పేదరికం అని అంటాం. చూడండి, కనీస అవసరాలని చెప్పాం. ఏంటి? ఆహారము, నెక్స్ట్ ఆహారేతర అంశాలు 5. అంటే మనకి గృహము, వస్త్రాలు, పాదరక్షకులు, విద్య, ఆరోగ్యం. ఈ 5 అంశాలు, ఆహారం కనుక అందుబాటులో లేకపోతే దాన్ని కనీస అవసరాలని చెప్పుకున్నాం. ఈ కనీస అవసరాలు అందుబాటులో, ఈ కనీస అవసరాలు తీరిన తర్వాత సమాజంలో, అంటే అభివృద్ధి చెందిన దేశంలో సమాజంలో అడుగు ఉన్న 10% ప్రజలు, అంటే 0 to 10% ప్రజల ఆదాయం, మనకి 1 కోటి రూపాయలు అనుకుందాం. సమాజంలో ఎగువన ఉన్నటువంటి 10% ప్రజల ఆదాయము, అది వస్తువులకినేమో మనకి 100 crores అని చెప్పుకుందాం. అభివృద్ధి చెందిన దేశాల్లో కనీస అవసరాలు తీరిన తర్వాత సమాజంలో ఉన్న మనకి చూడండి, అడుగున్న 10% ప్రజల ఆదాయము, మరి సమాజం ఎగువన ఉన్నటువంటి 10% యొక్క ఆదాయం మధ్య వ్యత్యాసాలు కలిగి ఉండటాన్నే
మనం సాపేక్ష పేదరికం అని అంటాం. చూడండి, ఈ వ్యక్తికి వచ్చేసరికినేమో మనకి ₹1,00,00,000. మరి ₹1,00,00,000 అని అంటే ₹1,00,00,000 అంటే కనీస అవసరాలు తీరినాయి, అతను మంచి సౌకర్యాలు అనుభవిస్తున్నాడు. మరి సమాజంలో ఎగునున్న 10% ప్రజల ఆదాయం ఎంతంటే 100 కోట్లు అనమాట. వీళ్ళిద్దరి మధ్య ఆర్థిక అసమానతను గుర్తించడాన్నే వీరిద్దరి మధ్య ఆర్థిక అసమానతను గుర్తించడాన్నే మనం సాపేక్ష పేదరికం. సాపేక్ష అంటే పోల్చుకుంటే ఈయన ₹1,00,00,000 ఆదాయం కనీస అవసరాలు తీరినాయి, మరి ఈయన 100 కోట్లు, ఈయన కూడా కనీస అవసరాలు తీరినాయి. కానీ వీళ్ళిద్దరి మధ్యన ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ఆర్థిక అసమానతలనే మనం సాపేక్ష పేదరికము అని అంటాం. సో 1 కోటి ఉన్న వ్యక్తికి ఒక హౌస్ ఉంటుంది, ఒక కారు ఉంటుంది. మరి 100 కోట్లు ఉన్న వ్యక్తికి డూప్లెక్స్ హౌస్ అని, గెస్ట్ హౌస్లని, ఫామ్ హౌసెస్ అని, నంబర్ ఆఫ్ కార్సెస్ ఉంటాయి. సో వీళ్ళిద్దరి మధ్య వేరియేషన్ అని మనం ఐడెంటిఫై చేస్తాం. సో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాంటి పేదరికం ఉందని క్వశ్చన్ అడిగితే సాపేక్ష పేదరికం అని అంటాము. సరే, నెక్స్ట్ పేదరికంతో పాటు నిరుద్యోగం కూడా ఉంటుంది అభివృద్ధి చెందిన దేశాల్లో. మనకి చక్రీయ నిరుద్యోగిత, సంగృష్ట నిరుద్యోగిత ఇలాంటి ఉదాహరణగా చెప్పుకుంటాం. సో ఎనివే మనం పేదరికం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి పేదరిక అంశాలే మనం డిస్కస్ చేద్దాం. మరి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదరికం అనేది ఎలా ఉంటుందనేది మనం పరిశీలిద్దాం. చూడండి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు. సో అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు అంటే డెవలపింగ్ కంట్రీస్ అంటే ఏమిటి అంటే జనాభా ఎక్కువగా ఉండటం, పేదరికం నిరుద్యోగం ఎక్కువగా ఉండటం, ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఎక్కువగా ఉండటం, అసంఘటిత రంగం నుంచి ఎక్కువ ఆదాయం రావటం, తర్వాతనేమో పొదుపు పెట్టుబడులు తక్కువగా ఉంటూ క్రమమైన వృద్ధి రేటు తక్కువగా ఉండటం, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా వాడటం, నెక్స్ట్ సహజ వనరులను తక్కువగా వినియోగించుకోవటం, తర్వాతనేమో నైపుణ్యతతో లేనటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ సరిగా లేకపోవటం, ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడటం, ఈ లక్షణాలు ఉంటే దాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉంటాం. ప్రపంచంలో ఎక్కువ దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్నాయి. వాటిలో మనకి ఎటువంటి పేదరికం ఉంటుందంటే మనకి నిరుపేక్ష పేదరికం అంటాం. నిరుపేక్ష పేదరికము అంటే దీన్నే మనకి అబ్సల్యూట్ పావర్టీ అంటాం. అబ్సల్యూట్ పావర్టీ అంటే కనీస అవసరాలు కూడా అందుబాటులో లేకపోవటం. మరి బొంబాయి లాంటి పరిస్థితులు, మనం బొంబాయి లాంటి ప్రాంతంలో చూస్తే ధారవి అని అక్కడ స్లమ్ ఏరియా ఉంటుంది. ఎండాకాలంలో ఎండ తీవ్రత బాధపడుతూ ఉంటారు. సరైన మరుగుదొడ్లు ఉండవు, డ్రింకింగ్ వాటర్ ఉండవు, శానిటేషన్ ఉండదు, వర్షాకాలంలో తడుస్తూ ఉంటుంది లోపల, వాళ్ళకి ఎక్కువ రూములు ఉండవు, ఒకటే రూమ్ ఉంటుంది. ఇలాంటి కనీస అవసరాలు అందుబాటులో లేకపోవటం మన ఇప్పుడు చూడండి, దీనికి కొలత అనేది ఇవ్వటం జరిగింది. అంటే భారతదేశంలో పేదరికాన్ని ఎలా కొలుస్తున్నారంటే తీసుకునే ఆహారం ఆధారంగా, ఆహారాన్ని క్యాలరీస్లో కొలుస్తారు అన్నమాట. అంటే మనం తీసుకున్న ఆహారం క్యాలరీస్లో కొలుస్తారు. మనం తీసుకున్న ఆహారము 2250 క్యాలరీస్ కంటే తక్కువ కనుక ఆహారం తీసుకుంటే వాళ్ళని బీపీఎల్ కింద ఉన్నారు అంటారు, బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారని చెప్తారు. చూడండి, మన భారతదేశంలో ప్రస్తుతం పేదరికాన్ని ఎలా కొలుస్తున్నారు అంటే ఆహారము, ఆహారేతర అంశాలపై చేసిన ఖర్చు ఆధారంగా, అది నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు. ఓకేనండి. సో తీసుకున్న ఆహారం, ఆహారేతర అంశాల మీద చేసిన ఖర్చు ఆధారంగా పేదరికాన్ని లెక్కిస్తున్నారు. దీన్ని ఎలా తీసుకున్నారు అనేది చూద్దాం. 1960-61 దండేకర్ అండ్ దండేకర్ మరియు రద్దు అనే ఇద్దరు వ్యక్తులు పేదరికానికి నిర్వచనం అనేది ఇవ్వటం జరిగింది. వీళ్ళు ఏం చెప్పారంటే తీసుకునే ఆహారం ఆధారంగా, అంటే ఆహారాన్ని క్యాలరీస్లో కొలుస్తారు, రోజుకి
2250 గ్రాముల కంటే తక్కువ ఆహారం తీసుకుంటే, క్యాలరీస్ కంటే తక్కువ ఆహారం తీసుకుంటే బీపీఎల్ కింద ఉన్నట్టుగా భావిస్తారనమాట. పేదరిక దిగువన ఉన్నట్టుగా భావిస్తారు. సో ఈయనంత చెప్పాడు. రోజు 2250 క్యాలరీస్ కంటే తక్కువ ఆహారం తీసుకునేవారని. ముందు ఆహారం అంటే కొంతకాలం వారికి కేవలం ఆహారం చేసిన వ్యయము ఆధారంగా లేక తీసుకున్న ఆహారాన్ని ఆధారంగా పేదరికాన్ని దక్కించేవాళ్ళు. ఒక దశ తర్వాత ప్రస్తుతం అన్నమాట, ఆహారేతర అంశాలపై చేసిన ఖర్చు ఆధారంగా, అంటే ఆహారేతర అంశాలు ఆధారంగా పేదరికాన్ని లెక్కిస్తున్నారు. గతంలో కేవలం ఆహారం ఒక్కదాన్నే పరిగణించేవాడు, ఇప్పుడు ఆహారేతర అంశాలు కూడా పరిగణిస్తున్నారు అన్నమాట. సో మొదట్లో ఆహారం అంశం ఒక ప్రాధాన్యత ఇచ్చారు. చూడండి ఇక్కడ అంతా 2250 క్యాలరీస్ కంటే యావరేజ్గా చెప్పారు. ఉమెన్నా, రూరల్, అర్బన్ అనే విషయాన్ని ఇక్కడ చెప్పలేదు అన్నమాట. నెక్స్ట్ 1969లో న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ కమిటీ అని ఒకటి వేశారు. న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ కమిటీ. ఇది ఐసిఎంఆర్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది మెడికల్ రీసెర్చ్ వారు మనకి ఈ కమిటీని, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ కమిటీని నియమించారు. అంటే పేదరికాన్ని ఎలా అంచనా వేయాలి, ఎలా కొలవాలి అన్న అంశం ఆధారంగా వీళ్ళు ఏం చేశారంటే, రోజుకి గ్రామాల్లో 2400 క్యాలరీస్ కన్నా తక్కువ ఆహారం తీసుకునే వారిని గ్రామాలలో, మరి 2100 క్యాలరీస్ కన్నా తక్కువగా తీసుకున్న వాళ్ళ పట్టణాల్లో పేదరికం బిలో పావర్టీ లైన్, పేదరిక దిగువన ఉన్నట్టుగా భావించారు. పేదరికం రేఖకు దిగువన ఉన్నట్టుగా భావించారనమాట. సో దండేకర్ మరియు రద్దు అనే వ్యక్తి 1961లో 2250 క్యాలరీస్ కంటే తక్కువ ఆహారం తీసుకున్న వాళ్ళని, 1969లో న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ కమిటీ అని 2400 క్యాలరీస్, గ్రామాల్లో 2000 క్యాలరీస్, పట్టణాల్లో తీసుకున్న వారిని, కంటే తక్కువ ఆహారం తీసుకున్న వారిని పేదవారిగా పరిగణిస్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, మనకి మెన్ తీసుకున్నాము, ఉమెన్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మెన్ తీసుకుందాం. ఆహారం రోజుకి 3000 క్యాలరీస్. ఉమెన్ తీసుకుందాం, 2100 క్యాలరీస్. రూరల్ తీసుకుందాం, అది 2400 క్యాలరీస్. అర్బన్ తీసుకుందాం, ఇది 2100 క్యాలరీస్. యావరేజ్ తీసుకుందాం, సరాసరి 2250 క్యాలరీస్. అంటే రోజుకి మెన్ కావచ్చు, పురుషుడు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పట్టణం కావచ్చు, గ్రామీణ ప్రాంతం కావచ్చు, సరాసరి కావచ్చు, ఇంతకంటే తక్కువ ఆహారం తీసుకున్నట్టయితే, ఇంతకంటే తక్కువ క్యాలరీస్ కానీ రోజువారీ తీసుకున్నట్టయితే వాళ్ళని బిలో పావర్టీ లైన్గా మనం చెప్తాం. అంటే పేదరిక రేఖకు దిగువన ఉన్నట్టుగా భావిస్తాం అన్నమాట. ఈ క్యాలరీస్ విషయాన్ని, క్యాలరీస్ వినియోగం అనేదాన్ని దండేకర్ రద్ అనే వ్యక్తులు, తర్వాత ఐసిఎంఆర్ నియమించినటువంటి న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు నిర్ధారించారు అన్నమాట. ఓకేనండి. సో ఇప్పుడు మనకి చూడండి, మనకి ఆహారము, ఆహారేతర అంశాలు అని ఉండే చూద్దాం. ఆహారం అయితేనేమో క్యాలరీస్ వినియోగం ఆధారంగా, నెక్స్ట్ ఆహారేతర అంశాలు అంటే ఆహారం మీద చేసిన వ్యయము, ఆహారేతర అంశాలపై చేసిన వ్యయం ఆధారంగా పేదరికాన్ని లెక్కిస్తున్నారు. అది నెలవారీ కావచ్చు, సంవత్సరానికి కావచ్చు. ఉదాహరణకి
1400 కంటే తక్కువగా ఖర్చు పెడితే నెలకి ఒక నెల కాలంలో 1400 కంటే తక్కువ ఖర్చు పెట్టారనుకో పట్టణాల్లో వాళ్ళు బిలో పావర్టీ లైన్ అనమాట. ఈ 1400 ఇది ఆహారేతర అంశాలపై చేసిన ఖర్చుగా భావిస్తారు. అదే 1400 ఇంటూ 12 మంత్స్ వేస్తే వచ్చే సంవత్సరంలో ఎంత ఖర్చు చేస్తారు దాని అంటే మనం సూచించినట్టు 1400 ఇంటూ 12 వేస్తే వచ్చే దానికంటే తక్కువ ఖర్చు పెడితే వాళ్ళు కూడా బిలో పావర్టీగా చేస్తారు సంవత్సరం కాలంలో అని చెప్తాం. చూడండి ఆహారేతర అంశాలు ఏంటి చూడండి. గృహము అంటే సంబంధించిన అంశాలు, గృహానికి సంబంధించిన అంశాలు అన్నమాట. రెండు వస్తువులకేనేమో మనకి వస్త్రాలు, నెక్స్ట్ పాదరక్షలు అంటే ఫుట్వేరు అన్నమాట. తర్వాత విద్యా ఆరోగ్యము, నెక్స్ట్ విద్య ఒకటి, నెక్స్ట్ వస్తువులకేనేమో ఆరోగ్యం. 5వ అంశం ఏంటంటే ఆరోగ్యం. అయితే మనకి ఈ విద్యా ఆరోగ్యం అనేది మనకి సురేష్ రంగరాజన్ కమిటీ సూచనల ప్రకారం అనేది తీసుకోవటం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ ఈ ఆహారేతర అంశాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ వస్తువులకినేమో మనకి దీంట్లో పేదరికాన్ని ఏ విధంగా కొలుస్తారు అనేది మనం ఆహారేతర అంశాలకు చేసిన ఖర్చు ఆధారంగా దీనికి కొన్ని టర్మినాలజీ వాడారనమాట. అంటే మనకి పేదరికాన్ని కొన్ని సాధనాల్లో కొలుస్తారు. దాన్ని URP అంటారు, MRP అంటారు, నెక్స్ట్ MMRP యూనిఫామ్ రికాల్ పీరియడ్ అన్నమాట. దీన్ని యూనిఫామ్ రికాల్ పీరియడ్ అని అంటాం. ఇది వచ్చేకేనేమో మిక్స్డ్ రికాల్ పీరియడ్ అని అంటాం. ఇదేమో మోడిఫైడ్ రికాల్ పీరియడ్ అని అంటాం. సో వీటిని ఉపయోగించడం మొదలుపెట్టారు. అంటే పేదరికాన్ని లెక్కించటానికి వీటిని ఉపయోగించేవాళ్ళు అన్నమాట. అంటే మనకి పేదరికాన్ని దేంట్లో కొలుస్తారు అని అంటే ఈ అంశాల ద్వారా కొలుస్తారనమాట. అంటే URP MRP ద్వారా కానీ MMRP ద్వారా కానీ మనం చెప్పుకుంటాం. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. ఫస్ట్ దీన్ని లకడవాలా చూపించాడు. లకడవాలా ఈ లకడవాలా అనే వ్యక్తి మనకు వచ్చేసరికినేమో 1989లో నియమిస్తే 1993లో ఈయన రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ లకడవాలా కమిటీ ఏం చెప్పారు అనంటే పేదరికాన్ని కొలచటంలో లేక లెక్కించటంలో URPని తీసుకోవాలని చెప్పారు. లకడవాలా కమిటీ సూచనల ప్రకారము కొంతకాలం యూనిఫామ్ రికాల్ పీరియడ్ తీసుకున్నారు. తర్వాతనేమో మనకి సురేష్ టెండూల్కర్ సురేష్ టెండూల్కర్ సూచన ప్రకారము MRP తీసుకుంటున్నారు. మిక్స్డ్ రికాల్ పీరియడ్ అనమాట. ఈయన వస్తులకేనేమో 2005లో అపాయింట్ చేస్తే ఈయన 2009లో రిపోర్ట్ సబ్మిట్ చేయటం జరిగింది. మరి రంగరాజన్ కమిటీ తీసుకుందాం. రంగరాజన్ కమిటీ ఈ రంగరాజన్ కమిటీ సూచనల ప్రకారము MMRPని తీసుకోవటం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఏం తీసుకుంటున్నారంటే MMRP తీసుకుంటున్నారు. ఓకే, వాటి గురించి మనం చెప్పుకుందాము. రంగరాజన్ కమిటీ 2011 to 12లో అపాయింట్ చేస్తే ఈయన 2014లో రిపోర్ట్ సబ్మిట్ చేయటం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి URP అంటే ఏంది?
ఎంఆర్పి అంటే ఏందనేది మనం చూద్దాం. యూనిఫామ్ రికాల్ పీరియడ్ అనమాట. అంటే ఒకే రకమైన గుర్తింపు కాలం అని అంటాం. ఒకే రకమైన గుర్తింపు కాలం అంటే యూనిఫామ్ రికాల్ పీరియడ్ అంటే ఒక నెల కాలంలో ఆహారము ఆహారేతర అంశాలపై చేసిన ఖర్చు ఆధారంగా పేదరికాన్ని లెక్కించటం. ఓకేనండి, దాన్ని యూనిఫామ్ రికాల్ అని అంటాం. మరి మిశ్రమ గుర్తింపు కాలం అంటాం. దీన్ని ఇంగ్లీష్లో మిశ్రమ గుర్తింపు కాలం అంటాం. మరి మిశ్రమ గుర్తింపు కాలం అంటే ఏంటనే చూద్దాం. అది ఎవరు చెప్పారు? సురేష్ టెండూల్కర్ కమిటీ. అంటే ఆహారం, ఒక నెలలో ఆహారంపై చేసే ఖర్చు, ఒక సంవత్సరంలో ఆహారేతర అంశాలపై చేసిన ఖర్చు ఆధారంగా పేదరికాన్ని లెక్కించాలి. ఇదేమో ఒక నెలలో అన్ని రకాల అంశాల మీద చేసిన ఖర్చు, ఇదేమో ఒక నెలలో ఆహారం మీద, ఒక సంవత్సరం కాలంలో ఆహారేతర అంశాలపై చేసిన ఖర్చు ఆధారంగా. అంటే ఆహారేతర అంశాలు అంటే షెల్టరు, మనకి వస్త్రాలు, తర్వాత ఫుట్వేర్ అంటే పాదరక్షకులు, విద్య, ఆరోగ్యం, ఈ 5 అంశాలపై చేసిన వ్యయము ఒక సంవత్సరం కాలంలో. మరి రంగరాజన్ కమిటీ సూచనల ప్రకారం ఎంఎంఆర్పి అంటే మాడిఫైడ్ మిక్స్డ్ రికాల్ పీరియడ్ అంటాం. మాడిఫైడ్ మిక్స్డ్ రికాల్ పీరియడ్ అని అంటాం. మరి దీని ప్రకారం ఏంటంటే ఒక నెల ఆహారంపై చేసిన ఖర్చు, ఒక సంవత్సరం ఆహారేతర అంశాలపై చేసిన ఖర్చు. అంటే 5 రకాల అంశాలు అన్నమాట. మనకి ఏంటి? గృహ సంబంధించిన అంశాలు, గృహం, తర్వాతనేమో వస్త్రాలు, నెక్స్ట్ పాదరక్షలు, ఫుట్వేర్, విద్య, ఆరోగ్యంపై చేసిన వ్యయము ఆధారంగా. మరి ఒక వారం, ఇక్కడ మనం కొన్ని అంశాలు అనేది చూపిద్దాం. ఒక నెలలో ఆహారం మీద చేసిన ఖర్చు, ఒక సంవత్సరంలో ఈ 5 రకాల అంశాల మీద చేసిన ఖర్చు, ఒక వారంలో చూడండి మనకి ఇక్కడ కొన్ని అంశాలు ఇవ్వటం జరిగింది. ప్రోటీన్లు, వంట నూనెలు, మాంసము, గుడ్లు, తర్వాత వచ్చి తెలిగినామో పాన్ మసాలాస్, మరి చివరిగా వచ్చి తెలిగినామో సిగరెట్స్పై చేసిన ఖర్చు ఆధారంగా. సిగరెట్స్ అంటే ఆహారము, ఆహారేతర అంశాలు మరియు ఇలాంటి అంశాల మీద కూడా చేసిన ఖర్చుని పరిగణలో తీసుకుంటారు పేదరికాన్ని లెక్కిస్తానికి. అంటే ఇది ప్రోటీన్లు, వంటలు, మాంసము, కోడిగుడ్లు, పాన్ మసాలాస్, సిగరెట్స్ అనేది కొత్తగా తీసుకున్నారు అన్నమాట. ఈ జనరల్ ఒక వారంలో తీసుకున్న అంశాలుగా వారంలో ఈ అంశాల మీద చేసిన ఖర్చు అన్నమాట. సో ఇట్లా 3 అనేది మాడిఫైడ్ మిక్స్డ్ రికాల్ పీరియడ్ అని అంటాము. ఇది రంగరాజన్ కమిటీ సూచనల ప్రకారము ఇప్పుడు తీసుకుంటున్నారు అన్నమాట. ఓకేనండి, ఈ కమిటీస్ గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న ఏది తీసుకుంటున్నారు అని అంటే ఎంఎంఆర్పి తీసుకుంటున్నారు. ఏ కమిటీ సూచనల ప్రకారం దీన్ని తీసుకుంటున్నారు అని అంటే రంగరాజన్ కమిటీ సూచనల ప్రకారం. ఓకేనండి, ఇట్లా ఈ విధంగా పేదరికం అనేది ఈ సమీకరణాల ద్వారా, ఈ అంశాల ద్వారా గుర్తించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దేశంలో పేదరికము ఎవరు కొలుస్తారు అంటే ఇక్కడ మనం చూడండి, పేదరికాన్ని మరియు నిరుద్యోగాన్ని ఎవరు కొలుస్తారంటే ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్
శాంపిల్ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు అని అంటాం. ఇది ఢిల్లీలో ఉంటుంది ఈ సంస్థ. ఇది 1950లో ఏర్పడింది. సో వీళ్ళు ఎన్ఎస్ఎస్ఓ వారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పేదరికాన్ని, నిరుద్యోగాన్ని అంచనా వేస్తుంటారు. ఓకే, చూడండి, మనకి ఎన్ఎస్ఓ అనేది తర్వాత ఏంటంటే 1999లో ఎన్ఎస్ఓ ఇది 1950లో ఏర్పడింది. తర్వాతనేమో మనకి సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇది 1951లో ఏర్పడింది. ఈ రెండు కలిసి ఎన్ఎస్ఓగా ఆవిర్భవించాయి 1999 అక్టోబర్ 15న అనమాట. ఇది ల్యాండ్ మార్క్గా చెప్పుకుంటాం. ఇది 1999లో ఏర్పడ్డాయి. మరి ఎన్ఎస్ఓ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అని అంటే మోస్పీ, మినిస్టర్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది 1999లో ఏర్పడింది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఈ రెండు డిపార్ట్మెంట్ విలీనమయ్యి మోస్పీ అంటే మంత్రిత్వ శాఖ ఏర్పడింది 1999లో. మరి దీని కింద ఎవరు ఉంటారు అని అంటే ఎన్ఎస్ఓ ఉంటుంది, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అన్నమాట. జాతీయ గణాంకాల కార్యాలయం ఇది 1999లో ఏర్పడింది. మరి దీని కింద ఎవరెవరు ఉంటారు అని అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి అనేది 2 సెక్షన్స్ ఉంటాయి. మరి దీంట్లో వచ్చేకనేమో 1, 2, 3 ఉంటుంది. సిఎస్ఓ ఉంటుంది, ఎన్ఎస్ఎస్ఓ ఉంటుంది, నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్. తర్వాత కంప్యూటర్ సెంటర్ ఉంటుంది అన్నమాట. కంప్యూటర్ సెంటర్ అనేది ఉంటుంది. మరి దీని తర్వాత సెక్షన్ బిలో ఏమున్నాయి? ఎంపీ ల్యాడ్స్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అన్నమాట. రెండవ దశలకేమో 20 పాయింట్స్ ప్రోగ్రామ్, 20 సూత్రాల పథకాలు. మూడో దశలకేమో ఇది ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే పదహాల నిర్వహణ అనేది సంబంధించిన అనేది 3వ సెక్షన్, మనకి 3వ భాగంగా చెప్పుకుంటాం. ఇప్పుడు చూద్దాం. మనకి సిఎస్ఓ అనేది ఏం చేస్తుంది అని అంటే దేశంలో ఉన్న జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుంది. మరి ఎన్ఎస్ఎస్ఓ అనేది పేదరికాన్ని, నిరుద్యోగాన్ని అంచనా వేస్తుంది. అది గతంలో ప్లానింగ్ కమిషన్ పేదరిక నిరుద్యోగాన్ని ప్రకటించేవాళ్ళు, ప్రస్తుతం నీతి ఆయోగ్ అన్నమాట. ఓకేనండి. మరి ఇది కంప్యూటర్ సెంటర్ ఒకటి ఉంది. ఇది ప్రతి 5 సంవత్సరాలకు ప్రతి సంవత్సరం ఒక ఎంపీకి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఆ ఎంపీ కాన్స్టిట్యూషన్ 5 కోట్ల రూపాయలు కలెక్టర్ పర్యవేక్షణలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఎండాకాలంలోనేమో డ్రింకింగ్ వాటరు కాన్స్టిట్యూషన్లో ఫ్రీగా సప్లై చేయటం, మన వర్షాలు వచ్చినప్పుడు రోడ్లు వేయించటము, చిన్న చిన్న కాలువలు పూడికలు దివ్వటం, అంటే కాలువలు కానీ చెరువులను ఇలాంటి వాటికి ఉపయోగిస్తారనమాట. మా 20 పాయింట్స్ పేదరికాన్ని నిర్మూలించడానికి, ఉపాధిని కల్పించడానికి పథకం. మరి పథకాలని పర్యవేక్షించే సెక్షన్ అన్నమాట. మొత్తం కలిసి దీన్ని మోస్పీ కింద పనిచేస్తుంది, సిఎస్ఓ కానీ ఎస్ఎస్ఓ కానీ. సో కాబట్టి మనకి పేదరికాన్ని, నిరుద్యోగాన్ని అనేది దేని కిందకు అని మోస్పీ కిందకు వస్తాయి. ఇప్పుడు ఉన్న ప్రస్తుత మంత్రి మోస్పీ ఎవరు అని అంటే మినిస్టర్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఎవరు అంటే మనకి రావు ఇంద్రజిత్ కుమార్ సింగ్ అనే వ్యక్తి ప్రజెంటు దీనికి మంత్రిత్వ శాఖగా పనిచేస్తున్నాడు. ఓకే, సో కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఎన్ఎస్ఎస్ఓ అనేది పేదరికాన్ని అంచనా వేస్తుంది. మరి నీతి ఆయోగ్ అనేది పేదరికాన్ని ప్రకటిస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం మనకి భారతదేశంలో పేదరికం ఎంత ఉంది అంటే మనకి ఎన్ఎస్ఎస్ఓ ప్రకారము 11.3 అనేది నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్ ఎస్టిమేషన్లో ప్రకటించడం అనేది జరిగింది. అంటే ఒక 23 కోట్ల మంది పేదరికం నుంచి బయటికి తీసుకుని వచ్చాము.
ప్రస్తుతం ఈ 10 సంవత్సరం కాలంలో అంటే నిర్మలా సీతారామన్ బీజేపీ గవర్నమెంట్ 10 సంవత్సరం కాలంలో పేదరికాన్ని 11.3కి తీసుకొచ్చాము అనేది వాళ్ళు చెప్తున్నారు అనమాట. పేదరికాన్ని తగ్గించామని చెప్తున్నారు. ఇది ఎవరెవరు రిపోర్టు అని అంటే NSSO చెప్పినటువంటి రిపోర్టు అనమాట. ఇప్పుడు దేశంలో మనకి NSSO పేదరికాన్ని అంచనా వేస్తుంది.